హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందండి. ఎందుకు అంటే రెగ్యులర్ వీడియోస్లో మా గార్డెన్ ఎలా ఉంది అండ్ హార్వెస్టింగ్కి ఏం చేస్తున్నాము ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో గార్డెనింగ్ అంటే మొక్కలు పెట్టడము అండ్ హార్వెస్ట్ చేసుకోవడము ఒక్కటే కాదు కదండి, చాలా పనులు ఉంటాయి. సో క్లీనప్లు, గార్డెన్లో ఎంత వర్క్ చేస్తాము ఏంటి అనేది కూడా ఉంటుంది కదా. సో అంతా అయితే వీడియోలో పెట్టలేం కాబట్టి సో మేము గార్డెన్లో ఉన్న మొక్కల్ని ఎలా టేక్ కేర్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో కొంతవరకు మీతో షేర్ చేసుకుంటాము. అండ్ ఈ వీడియో అయితే మీలో చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నామండి ఇన్ఫర్మేషను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి. సో దట్ వీడియో కూడా రీచ్ అవుతుందండి, ఇది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మేమేంటంటే గార్డెన్లో ఉన్న చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుంటున్నాము ఈ వీడియోలో. సో అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాము. గార్డెన్ ఎలా ఉందో కూడా చూడండి. ఇక్కడ చూడండి, ఇది దొండ మొక్క. మేము ఇక్కడ బ్యాక్ యార్డ్లో పాట్స్లో పెట్టి ట్రెల్లీస్కి అల్లిస్తున్నామని చూసారు కదా. ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ వచ్చేసింది. ఒక 2 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇదైతే బాగా అల్లుకుంటుంది. రాలిపోయినాయి, ముడుచుకుపోయినాయి, అట్లా అయినట్టున్నాయి. అదే వచ్చినాయి కింద, అదిగో అక్కడ రాలిపోయింది. ఇది వచ్చేసి మీకు తెలుసు కదండి, సీడ్ నుంచి వచ్చిన మొక్క. ఫ్రెండ్ ఇచ్చారు. 2 to 3 ఇంచెస్ ఉన్నప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం మేము. పూత వచ్చేసిందండి, ఎంత హ్యాపీ అనిపించిందో ఫ్లవరింగ్ చూసి. మరి కాయలు ఎట్లా వస్తాయో ఏంటో అనేది చూడాలి. అల్లుకోవడం అయితే ప్రస్తుతానికి బాగానే అల్లుకుంటుంది, చూద్దాం. ఇక్కడ చిక్కుడుకాయ చెట్టు ఒకటి ఉంది కదా, ఇది యాక్చువల్గా చెట్టు చిక్కుడు అని పెట్టాం మేము. బై మిస్టేక్ అదేంటంటే తీగలాగా అల్లుకుపోతుంది. సో అది మళ్ళీ ఎక్కడికి అల్లుతుంది ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు మొక్క తీస్తే బతకదేమో అని చెప్పేసి జగదీష్ ఏంటంటే ఇలా మెష్ లాంటిది కొంచెం గోడకు పెడదాము అని చెప్పేసి పెడుతున్నారు. ఇది ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ మేము ఇలా మెష్లన్నీ వాల్కే కట్టుకున్నాము పెట్టేసి, కానీ హౌసింగ్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే విండోలు కవర్ అయితే అది ల్యాండ్స్కేపింగ్ కిందను హౌసింగ్ రూల్స్ ప్రకారము సెట్ అవ్వదని అన్నారు, అలా పెట్టకూడదు అని చెప్పేసి. అందుకని ఈ ఇయర్ మేము ట్రెల్లీస్ వేసాము. సో దీనికి కూడా ఇప్పుడు అల్లుతుంది అని చెప్పి ఇక్కడ ఏది విండోస్ లేవు కదా. సో ఈ వాల్కి అయితే కొంచెం చిన్నది అలా పెడుతున్నారు అనమాట, నెట్ దానికి సపోర్ట్గా అల్లుకోవడానికి. చిక్కుడు అది వేగుతుంటే గోంగూర వచ్చేసింది. గోంగూర చిక్కుడు బాగా అల్లుకుంటుంది. ఇది స్టార్టింగ్లో యాక్చువల్గా ఆకులు ఇదిగో ఇలా అయిపోయినాయండి. ఇవి ఎండ బాగా వచ్చినప్పుడు మరి ఏంటో తెలీదు ముడుచుకుపోయినట్లు అయిపోయినాయి. దాని తర్వాత అయ్యో ఈ మొక్క బతకదేమో అనుకున్నాము. బట్ తర్వాత వచ్చే ఆకులన్నీ చాలా ఫ్రెష్గా వచ్చి మంచిగా ఇదే బాగా వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ కాయలు కూడా బాగా పడ్డాయి వీటికి. తోటకూరలు కూడా చాలా బాగా వచ్చినాయండి మాకు. ఇక్కడ చూసారా, ఇగో ఇక్కడ ఉన్నాయి ఆకుకూరలన్నీ. ఇక్కడ ప్యాచ్ చేసాము. బచ్చల కూర, తోటకూర, గోంగూర, రెండింటికి కలిపి వచ్చేటట్టు పెట్టు అల్లిద్దాం. ఆ 2 మొక్కలు తీగ మొక్కలే అయినాయి అంట. ఇది ఏదో స్టార్టింగ్లో అల్లుకుంటుంటే మేము చిన్న మొక్క కదా, తీగ కొంచెం అల్లుతుందేమో పైకి పెరగాలిగా అనుకున్నాం, కానీ ఇది అల్లుకొని బాగా పైకి వెళ్ళిపోతుంది. చిన్నగా ఉన్నప్పుడు జగదీష్ ఏంటంటే ఇలా సపోర్ట్ కానీ వెనకాల ఇలా స్టాండ్ లాంటిది ఒకటి పెట్టారు, కానీ ఇంకా అది పెద్దగా అయిపోయేసరికి ఇలా అల్లుకునే తీగ మొక్కలకి ఏంటంటే మనం వదిలేస్తే అంతవరకే ఉంటాయండి, అవి వెళ్ళేంతవరకే వెళ్తాయి. కానీ సపోర్ట్ ఇచ్చామంటే మాత్రం చాలా బాగా అల్లుకుంటాయి. మెయిన్ మొదల మీద వేసినట్టున్నా. సో వెనకాల ఇలా పెట్టేసేసి దానికి అల్లేస్తున్నారు తీగని. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా మనం తీగలు మెష్ కానీ ట్రెల్లీస్ కానీ పెట్టేసామంటే అవంతటా అల్లుకుంటాయిలే అనుకోవడానికి లేదండి. కొంచెం అనేది మనము
ఎప్పటికప్పుడు ఆ తీగల్ని సపోర్ట్గా మనం కూడా అల్లించాలన్నమాట మెష్కి. కింద పడిపోయే అలా ఉంది అనుకుంటే మాత్రం పైకి కొంచెము టర్న్ చేసి సెట్ చేసామంటే అక్కడి నుంచి అవి అల్లుకుంటూ ఉంటాయి. సో ఈ అల్లుకునేవి ఏంటంటే క్రీపర్స్ ఎప్పుడైనా సరే మనము చూసుకుంటూ అల్లుకుంటూనే ఉండాలి. ఎప్పటికీ తీగల్ని అల్లించాలి. బంతులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు. కలర్ ముద్ద బంతులు. ఇవి ఇంట్లో నారు పోసి పెంచిన మొక్కలండి ఇవి. అసలు ఎంత బాగున్నాయో. ఆకుకూరలు, పాలకూర కట్ చేసాము. ఇవన్నీ అక్కడ కూడా బంతులు ఉన్నాయి మళ్ళీ. సో ఇప్పటి నుంచి అది ఇంకా బాగా అల్లుకుంటుంది. యాక్చువల్గా ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి, ఒకటి కాదు. ఇటు సైడ్ నుంచి కూడా చెట్టు చిక్కుడు అని చెప్పేస్తే ఇది కూడా ఒక తీగ వస్తుంది ఇక్కడ. ఇది చూడండి. తోటకూరలు అయితే ఎన్ని వచ్చినాయో. ఇవి కూడా పీకేసేయాలి తోటకూరలు. కొత్తిమీర. వీటిల్లో కూడా చూడండి, ఈ గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో పెద్దగా. అండ్ వీటిల్లో చిక్కుడుకాయలు ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ తోటకూరలు పెరిగిపోయినాయి. ఇగో ఇక్కడ కూడా ఉంది తీగ. ఇది తెల్లది చిక్కుడు తీగ. ఇవి కూడా ఇది చూడండి. చిక్కుడుకాయలు ఎన్ని వేసాము ఇక్కడ. ఇది పర్పుల్ అనుకుంటా. లాస్ట్ ఇయర్ పెట్టాము. లాస్ట్ ఇయర్ అటు సైడ్ పెట్టాము పర్పుల్. ఓ ఇటు అల్లిచ్చారు. ఇది ఈ చెట్టుకి ఇక్కడ అల్లిచ్చారండి. ఈ చెట్టుకి ఇక్కడ ఇంకో చిక్కుడు ఉంది ఇక్కడ. ఓ ఇక్కడి నుంచి వెళ్తుంది అది. ఇదిగో ఇక్కడ నుంచి చెట్టు ఇటంతా అల్లిచ్చేసేసారు. ఇక్కడ మెష్ నుంచి. ఈ పెద్ద చెట్టు ఏంటంటే ఫ్లవర్స్ స్ప్రింగ్ టైంలో వస్తుందండి. బాగా బ్లూమ్ అవుతుంది. ఇది ఇక్కడ పూలు ఉన్నాయి చూసారా. ఇదిగో ఇలా చెట్టు నిండా పూలు వస్తాయి అన్నమాట. ఇంతకుముందు వీడియోస్లో ఉంది బ్లూమ్ అయినప్పుడు మొత్తం చెట్టు. సో అవి ఇప్పుడు ఎలాగో పూయవు కాబట్టి వీటి మీద కల్లిచ్చేస్తున్నారు. సో ఇదండి ఇలా పెట్టేసుకొని అల్లుకుంటున్నాము. సో ఇది ఎట్లా పెరుగుతుంది ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తూనే ఉంటాము. సో ఏంటది ఈ తీగలు వెనక నెట్గా వాటికి పెట్టించిన తర్వాత అండి దడిలాగా ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు కదా. ఇలా ఈ పెట్టిన తర్వాత క్లిప్పులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇవేంటంటే నెట్కి దీనికి ఏదైతే ఉందో వుడ్ దానికి కనెక్ట్ అవ్వడానికి రావట్లేదు. కొమ్మల వరకు పెట్టి జిప్ టైస్ వేస్తున్నారు జగదీష్. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాం కదండి, మేము ఈ ఇయర్ అయితే ఇలాంటి క్లిప్స్ కొనుక్కున్నాము. అమెజాన్లో తీసుకున్నాము. 300 వచ్చినాయి ప్యాక్లో. $15 అలా పడింది అనమాట. ఇవి క్రీపర్స్ ప్లాంట్ గ్రోకి సపోర్ట్ చేసే క్లిప్స్ అనమాట. సో అవి అన్ని మొక్కలకి ట్రెల్లీస్కి పెట్టడానికి బాగా యూజ్ అవుతున్నాయండి. ఇవి వచ్చేసి సరిపోవట్లేదని జిప్ టైస్ అయితే వేస్తున్నారు. ఈ జిప్ టైస్ ఏంటంటే మాకు ఎందుకు అనిపించిందంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అవ్వట్లేదండి. తీసిన తర్వాత పడేయాల్సి వస్తుంది, కట్ చేయాల్సి వస్తుంది. అండ్ అది ఓపెన్ చేసి చేయాలన్నా కూడా టఫ్ అనిపిస్తుంది. ఈ క్లిప్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి, రీయూజ్ చేసుకోవచ్చు ఇవి. సో ఇదైతే ఇలా చేసామన్నమాట. పూత అయితే చాలా బాగుందండి వీటికి. ఇప్పుడు చూద్దాం ఎట్లా వస్తాయి ముందు అసలు కాయలు ఎన్ని ఏంటి అనేది వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పొట్లకాయ మొక్క ఉంది కదండి, ఇది ఇంతకుముందు వీడియోస్లో చూసారు కదా. మన దగ్గర పొట్లకాయ కాయ వచ్చేసింది. ఇది కాయ అయితే పెరుగుతుంది. అండ్ పిందెలు కూడా చాలానే ఉన్నాయి. సో అవైతే తర్వాత చూద్దాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే మనకి పొట్లకాయ చెట్టు కింద జగదీష్ బెండ మొక్కలు వేసారండి. ఇక్కడ విత్తనాలు వేస్తే అసలు చాలా బాగా వచ్చినాయి ఈ ప్లేస్లో. మేమేంటంటే బెండకాయలకి అన్ని సపరేట్గా ఒక ప్లేస్లో వేసాం, వెనకాల బ్యాక్ యార్డ్లో చూసారు కదా ఇంతకుముందు వీడియోలో. సో అవి ఏంటంటే విత్తనాలు వేసినా కూడా అంత స్ట్రాంగ్గా రాలేదండి, ఎందుకో తెలీదు. ఈ బెండకాయల మొక్కలు ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ తీసుకోలేవు అంటారు. సో మేము ఇంట్లో పెంచిన మొక్కలు కూడా పెట్టాము చాలా వరకు, అంత బాగా పెరగట్లేదు అవి, కొన్ని చచ్చిపోయినాయి కూడా. ఇక్కడ వేసిన ఈ మాత్రం చాలా బాగా వచ్చినాయి. సో జగదీష్ ఏంటంటే అవి తీసేసి వేరే చోట్లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చూస్తున్నారు. సో అక్కడ తీసిన మొక్క
ఇక్కడ మన బెండ మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. చూద్దాము, అది మళ్ళా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామండి. అది విత్తనం వేసి వచ్చిన మొక్క అనమాట. చాలా స్ట్రాంగ్గా మంచిగా హెల్తీగా వచ్చింది అది. సో అక్కడైతే 4-5 మొక్కలు వేసాము, అన్నీ బాగా వచ్చినాయి. అయితే ఒక 2 మొక్కలు ఏంటంటే పొట్లకాయ పాదుల్లోకి వెళ్ళిపోయినాయి. సో అవి కొంచెం తీస్తే ఇక్కడ ఎండ తగులుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నారు. చూద్దాం ఇది ఎలా సెట్ అవుతుంది అనేది. చూడండి దీని గ్రోత్ ఎంత మంచిగా హెల్తీగా వచ్చిందో, విత్తనాలు వేసినవే. అండ్ అది ప్లస్ ఈ మొక్కలు కూడా అవే. ఇవి మాత్రం కొంచెం పెరగలేదు, ఇది మాత్రం మంచిగా హెల్తీగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బెండకాయలు మొక్కల మధ్యలో క్యారెట్లు వేసారు విత్తనాలు జగదీష్. అవైతే క్యారెట్లు బాగా హైట్ పెరుగుతున్నాయి అనమాట. మేము అనుకున్నాం బెండ మొక్కలు పెరిగిన తర్వాత ఈ కింద ఇవి స్టార్ట్ అవుతాయి కదా, అవి బాగా వస్తాయి అనుకున్నాము. కానీ వాటికన్నా ముందు క్యారెట్ ఇవి పెరిగినాయి. సో జగదీష్ ఏంటంటే ఆ క్యారెట్లు పైన అంతా కట్ చేస్తున్నారు. సో ఇలా కట్ చేస్తే మళ్ళా మొక్కలు వస్తాయా లేదా, క్యారెట్ పెరుగుతుందా అనేది మాకు కూడా తెలియదండి యాక్చువల్గా. బట్ పెద్దగా అయిపోతున్నాయి, వస్తాయి అనుకొని కట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఒకటి తీసి చూద్దామా, దుంప చిన్నది ఏమన్నా ఫామ్ అయిందేమో. చిన్నది ఇదిగో అప్పుడు ఫామ్ అవుతుంది. ఏది చూపించు. చిన్న క్యారెట్, బేబీ క్యారెట్ లాగా కనిపిస్తుంది. ఇది చూడండి. యాక్చువల్లీ ఈ క్యారెట్తో వచ్చిన మొక్కలు ఏమైనా చేస్తారా అండి, కుకింగ్లో యూజ్ చేస్తారా? మాకైతే తెలీదు. ఏమైనా చేస్తారు అంటే కనుక ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైము మేము దీన్ని యూజ్ చేస్తాము. ఓ బన్నీస్ తింటాయంట యాక్చువల్గా ఇవి. సో బన్నీస్ తింటాయి అని అవి పెట్టామంటే మన గార్డెన్లోకి అలవాటు అయిపోతాయి. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పార్కుకో అటు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే వాటికి ఫీడ్ చేసుకోవచ్చు. జూ కానీ అలా వెళ్తున్నప్పుడు మనము తీసుకెళ్తే బాగా యూజ్ అవుతాయి. సో చూసారా, ఇదంతా క్యారెట్లు అంతా కట్ చేసేసారు. హోప్ఫుల్లీ ఇప్పుడన్నా బెండకాయ మొక్కలన్నీ పైకి రావాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ సర్ప్రైజింగ్లీ మాకు పెద్ద పెద్ద ఆకులు 2 కనిపిస్తున్నాయి. చూసారా, చేతివా ఒకసారి, అదిగో అక్కడ ఆ చివర ఏది చూపించు. ఇవి ఆ 2 యాక్చువల్గా ఇవండి తమ్మకాయ గింజ వేస్తే అక్కడ మనకి వచ్చింది ఆ మొక్క. అసలు మేము వస్తుంది అనుకోలేదు. 1.5 monthకి వచ్చిందండి అది విత్తనము. సో యూజువల్గా ఐ థింక్ తమ్మకాయ అనేది చాలా లేట్గా వస్తుంది. అండ్ ఇక్కడే కాదు, వేరే పక్కన హౌస్కి సైడ్లో 2 గింజలు వేసాము, అవి కూడా అంతే రాలేదు. ఈ సంవత్సరం తమ్మకాయ అనుకున్నాము, ఒక్క మొక్కే వచ్చింది అనుకున్నాము. కానీ అవి చాలా అంటే చాలా లేటుగా వచ్చినాయి. తమ్మకాయ గింజల మీలో ఎవరైనా వేస్తే మాత్రం అది రాలేదు అనుకుని డిసప్పాయింట్ అవ్వకండి. 1.5 month పైనే పడుతుంది అది రావడానికి. సో అప్పటి వరకు వెయిట్ చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి దోస మొక్క ఉంది కదండి. చాలా మంది కమెంట్స్లో మీ వాటర్ మిలన్ ఎలా ఉన్నాయి, ఆ మొక్కలు ఒకసారి చూపిరా అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము లాస్ట్ టైం పెట్టిన వాటర్ మిలన్. దీనికి కూడా ఇంకొకటి అనమాట ఇది. దీనికి అది పక్క చెట్టుదే. సో దీనికి కూడా వచ్చిందండి, మెష్ కట్టారు. దీనికి కూడా స్వింగ్ ఉయ్యాలు కట్టారు జగదీష్. అండ్ లాస్ట్ టైము మీకు చూపించింది అయితే ఇదిగో ఇది. అండ్ దానికి ఇంకోటి వచ్చింది, ఇగో ఇక్కడ ఇంకోటి వచ్చింది. సో ఇక్కడ పుచ్చకాయలు అయితే ఇలా స్టార్ట్ అయినాయి. అండ్ వీటికి కూడా పూత వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక చిన్న పింద పాడైపోయింది. ఇలా ఉందన్నమాట పుచ్చకాయలు ఇక్కడ అండ్ అక్కడ. సో ఈ 2 మొక్కలకి పుచ్చకాయలు అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి కీర దోసకాయ చూసారా, ఇగో పిందెలు ఉన్నాయి ఇక్కడ. వీటికి పూత అయితే చాలా బాగా పడిందండి. ఇగో ఎక్కడ పడితే అక్కడ కాయలు వస్తూ ఉంటాయి. ఒకసారి పడింది అంటే పూత, కాయలు వస్తాయి. ఇప్పుడు మనం ఎందుకు కీర చూస్తున్నాము, ఇది కట్ చేసుకోవడానికి అన్నమాట. సో ఇప్పుడు చూపించిన కాయ అయితే జగదీష్ కట్ చేసేస్తున్నారు. చాలా పెద్దగానే వచ్చింది కాయ. కీర దోసకాయకి ముళ్ళు ఉంటాయి చూడండి, ఎంత పెద్దగా ఉందో. అరచే ఎంత ఉంది పైన. ఫ్రెష్గా ఇంట్లో వచ్చిన కీర దోసకాయ డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో.
వీటికి ముళ్ళు ఉన్నాయండి, చాలా షార్ప్గా ఉన్నాయి. అసలు అన్ని కీరాలకి ఇట్లనే ముళ్ళు ఉంటాయని విన్నాను. నిజమేనా? కొన్ని స్మూత్గా కూడా ఉంటాయని చూసానండి. కానీ మరి వీటికైతే ముళ్ళు వచ్చినాయి. కాకపోతే ఇలా అనగానే పోయినాయి అనమాట. ఇలా పట్టుకున్నప్పుడు ఊరిని షార్ప్గా అనిపించినాయి, కానీ ఇలా అనగానే ఊడిపోతున్నాయి. వాటిని ముళ్ళు మరి ఏమంటారో తెలియదు, కానీ పిల్లలు పట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టార్టింగ్లో ఉంటే బాగుంటుంది. అందుకని చెప్పాలనిపించింది. పెద్దవాళ్ళకైతే ఫైన్. సో ఇదండి కీర దోసకాయ. అండ్ జగదీష్ అయితే ఎప్పటికప్పుడు కింద వచ్చే ఆకులన్నీ కట్ చేసుకుంటూ ఉంటారండి. కింద పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కదా, సో తీగ పైకి అల్లుకున్నప్పుడు కింద వచ్చే ఆకులన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. అండ్ రూట్స్కి మంచి హెల్దీగా ఉంటుందంటండి. ఎయిర్ గాలి ఆడుతుందంట బాగా రూట్స్కి లోపలికి మొక్క. సో ఇదైతే బీరపాదు ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పొట్లకాయ. చూసారా, ఇంకొంచెమే ఉంది. ఇది ఇంకొక 1 వీక్లో అల్లుకుంటుంది. దోసకాయ ఇటు నుండి అటు నుండి ఇటు వెళ్తుంది. చూద్దాం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చేస్తాము. ఇదే ఫస్ట్ ఇయర్ ట్రెల్లీస్ వేసింది మేము కూడా. ఇటువైపు దోసకాయ ఉంది. అండ్ ఇక్కడ ఒక బీరకాయ మొక్క కూడా వచ్చిందండి. దోసకాయ కింద పడింది. దిగ్గో ముట్టుకుంటే మాడిపోతున్నాయి. అవి చిన్న చిన్నవి కదా పిందెలు. సో ఇవైతే దోసకాయ. అండ్ ఇంకొకటి లాస్ట్ వీడియోలో చూపించాం కదండి మా మందారం చెట్టు. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ వచ్చేసినాయి. వీటికి ఎలా ఉందో చూడండి. చూసారా, చెట్టు నిండా బీస్ వస్తాయండి. మెయిన్ ఏంటంటే మనకి పాలినేషన్కి చాలా మంచిది. చెట్టు చుట్టూ బీస్ ఉంటాయి మాకు. ఈ మందారం పూసినప్పుడైతే ఈ పుప్పొడి ఉంటుంది కదా, చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ అసలు. సో వాటి కోసం అనమాట. ఇగో ఫ్లవర్స్ చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. ఇంకా అన్ని మొగ్గలే ఉన్నాయి. అసలు ఇది సీజన్లో ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు అట్లా కంటిన్యూస్గా మొగ్గలు వస్తూనే ఉంటాయండి. ఫ్లవర్స్ ఇదిగో ఇట్లా కింద పడి రాలిపోతూనే ఉంటాయి. ఆల్రెడీ ఒక 200 అట్లా 100-200 అట్లా పడిపోయినాయి, రాలిపోయినాయి చెట్టు చుట్టూ. అటువైపు కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే చాలా పెద్ద చెట్టు మాకు. ఇగో ఫ్లవర్స్ ఇవి మనము పూజకి వాడుకోవడానికి చాలా బాగుంటాయి. ఇదంతా మందారం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకో చెట్టు క్లీనప్ చేస్తున్నాము. అదేంటి అంటే ఇక్కడ చూసారా తోటకూర అసలు ఎంత పెద్దగా వచ్చిందోనండి. ఇది వచ్చేసి కంపోస్ట్ పక్కన వచ్చింది. సో దాని బలమంతా తీసుకుంటుంది. అబ్బో అసలు ఎంత పెద్దగా అయిందో చూడండి తోటకూర. ఇవేంటంటే మనము కట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని స్టెమ్స్ వచ్చినాయో చూడండి. సైడ్ నుంచి ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు ఇదిగో ఇక్కడ కట్ చేసామండి, సైడ్ నుండి వచ్చినాయి. ఇక్కడ కట్ చేసాము, ఇక్కడ కట్ చేసాము, ఇట్లా అన్ని బ్రాంచెస్ అయితే చాలా వచ్చినాయి. ఇంకా అది పెద్ద పెద్దగా అయిపోతుందండి. పక్కన మొక్కలు పెరగడానికి అవ్వకుండా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, బలం తీసుకుంటుంది. అందుకని ఇక్కడ నుండి తీసేసి మళ్ళీ వేరే చోట పెడుతున్నాము. అది ఎక్కడ అనేది చూద్దాము. చూసారు కదా జగదీష్, హౌస్కి రైట్ సైడ్లో మనకి అరటి మొక్కలు ఉన్నాయి కదా. అండ్ అరటి మొక్కలు కూడా చూపిమని అడుగుతున్నారండి. లాస్ట్ వీడియోలో చూసారు కదా, అరటి పిల్లకి వచ్చిందని చెప్పాను కదా, దాని పక్కన ఇంకా వేరేవి కూడా వచ్చినాయండి. చూపిస్తానండి. ఇదిగో లాస్ట్ వీడియోలో మీకు చూపించింది ఇది. అండ్ ఇప్పుడైతే ఇంకా కొత్త మొక్కలు వచ్చేస్తూ ఉన్నాయి. అసలు ఈ అరటి పిల్లకలు అయితే ఎన్ని వస్తాయోనండి సైడ్ నుండి. సో ఇదిగో అరటి చెట్టు చూపిమని అడిగారు కదా ఎంత పెద్దగా ఉంది అనేసి. అసలు ఆకు అయితే ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది. ఫ్రెష్ అరిటాకులు ఇవి మా హైట్ దాటి వెళ్ళిపోయినాయండి. 6 feet. చాలా గుబురుగా వస్తున్నాయి. అండ్ దాని పక్కన అయితే తోటకూర పెడుతున్నారు జగదీష్. ఇక్కడ ఈ ఏసీ ఆన్ అయ్యేటప్పటికి సౌండ్ బాగా ఎక్కువ వస్తుందండి. మొక్క పెట్టేటప్పుడు పైన అలా పెట్టి వదిలేయకండి. ఎప్పుడు కొంచెం మట్టిని ఒత్తితే మొక్క కూడా కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది. పైన పెడితే వర్షం పడినప్పుడు మనం వాటర్ పెట్టినప్పుడు పైకి పడిపోయినట్టుగా వంకర టింకరగా సైడ్కి పడిపోతుంది. సో మొక్క పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా స్ట్రాంగ్గా పెట్టుకోండి. సో ఇక్కడైతే
పెద్ద తోటకూర మొక్క అయితే నాటారు. హ్యాపీగా ఎలా ఉందో చూడండి. సో ఈ టమాటోలు మనకి మొక్కల దగ్గర ఎలా కట్ చేసుకోవాలని అడుగుతున్నారండి చాలామంది. సో ఇదేంటి అంటే మనకి మొత్తము ఆకులు ఏవైతే వేస్టేజ్ ఉన్నాయో అవి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ ప్రూన్ చేయని మొక్క ఒకటి ఉంది కదండి, చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూస్తే ఇలా సైడ్కి ఒక బ్రాంచ్ వచ్చింది కదా, సో దీనికైతే కాయలు అయితే రావండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్నది ఒకటి వచ్చింది మళ్ళీ చిగుళ్ళు. సో ఈ వి అనే షేప్ దగ్గర ఇలా చిగుళ్ళు ఏవైతే వస్తాయో అక్కడ నుంచి మళ్ళా మనకి మొక్క అనేది స్టార్ట్ అవుతుంది. ఆకులు అక్కడ నుంచి వస్తాయి, అక్కడ మనకి పూత పడుతుంది. సో ఇప్పుడు ఈ వి అనేది ఏదైతే ఉందో ఈ కొమ్మ అనేది ఎక్స్ట్రా మనకి ఇది మరీ దగ్గరికి కాకుండా కొంచెం ఉంచి దానికి గ్యాప్ ఒక 2 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పెరుగుతాయి అన్నమాట. సో ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఇంతకు ముందు ఏంటంటే ఇదిగో ఇక్కడ కట్ చేసాము, దీనికి ఇక్కడ కట్ చేసినప్పుడు దీని ఇదిగో వి అని వచ్చింది కదా, ఈ మధ్యలో నుంచి ఇలా ఉంది కదా, ఇక్కడ మధ్యలో నుంచి కొత్తకు వచ్చింది కదా, ఇక్కడ మనకి ఫ్లవరింగ్ కానీ కాయలు ఇక్కడ పడతాయి. సో ఈ సైడ్కి ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇదిగోండి చూడండి, ఇది ఉంది కదా, ఇది కట్ చేసేయచ్చు. ఈ సైడ్కి వచ్చిన ఆకు ఏదైతే ఉందో దీనికి అసలు కాయలు పడవండి. ఇవి మనం ఇలా అన్నిటినీ ప్రూన్ చేసుకోవాలన్నమాట. అది మొక్క కింద నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటుంటే మనకి కాయలు కూడా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇదిగో ఇది అవసరం లేని స్టెమ్. అండ్ ఇక్కడ ఆల్రెడీ చిన్నది ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఆకులాగా. సో దాంట్లో నుండి వచ్చేదానికి ఆకులు పడతాయి. అండ్ కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇదిగో ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ స్టెమ్, దాని నుండి వచ్చింది కదా, దీని నుండి మనకి వేరే వేరే స్టెమ్స్ వస్తాయి కదా, ఇది అనేది జాగ్రత్తగా కట్ చేయకూడదు. ఇక్కడ కట్ చేద్దాం అనుకుంటే ఇది కట్ చేయకూడదు. ఇదిగో ఇక్కడ పైన కూడా ఇంకోటి వచ్చింది చూడండి మధ్యలో నుంచి, సో ఇది కట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇట్లా కట్ చేసుకుంటూ ఉంటే మనకి కాయలు బాగా పడతాయి. ఇదిగో ఇది ఇక్కడ కట్ చేస్తున్నాను. సో మెయిన్ స్టెమ్ అయితే అక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇట్లా ఇవన్నీ కట్ చేసుకుంటా ఉంటే మనకి చూడండి ఇక్కడ మనకి కాయలు చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నీట్గా ఉంటాయండి టమాటా మొక్కలు కూడా. అండ్ ఆ ఆకులు మనకు అవసరం లేని కాబట్టి దానికి తీసుకునే బలం కూడా మనకి కాయలకి మన వేరే చెట్టుకి రూట్స్కి బాగా బలం పడుతుందంట. అది బలం తీసుకొని మనకి పూత కూడా బాగా వస్తుందండి, మనకి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. మనం ఆకులు వదిలేయడం వల్ల కొన్ని కాయలే పెద్ద చెట్లకి పడతా ఉంటాయి. అలా ఆకులు క్లీనప్ చేసుకుంటే మనకి కాయలు కూడా ఎక్కువ పడతాయండి వీటికి. సో ఇదైతే మేము టమాటాలు ప్రూన్ చేయడం ఇలా చేస్తామండి. సో చాలా మంది అడిగారు టమాటాస్ మొక్కలు ఎలా ప్రూన్ చేసుకోవాలి అనేసి. సో మెయిన్ స్టెమ్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా చూసుకోండి. దాని సైడ్ నుండి వచ్చే బ్రాంచెస్ ఉంటాయి కదా, అవి మాత్రము చూసుకొని కట్ చేసుకోండి. ఇవి మాకు హౌస్కి సైడ్ ఉన్న టమాటో మొక్కలు. సో ఇది మాత్రం మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా చేశారా అనేది కింద కమెంట్స్ లో చెప్పండి. ప్రూనింగ్ అనేది ఇది కరెక్టా కాదా, వేరే ఏమన్నా ప్రాసెస్ ఉంది అనుకుంటే కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ టమాటో మొక్కలు ప్రూన్ చేసేసి వాటిని క్లిప్స్ తో పెట్టేస్తున్నారు పడిపోకుండా. ఏది కానీ చూపించమ్మా క్లిప్స్. ఇవి క్రీపర్ ప్లాంట్ గ్రో క్లిప్స్. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్స్లో చెప్పండి, ఫీడ్బ్యాక్ అనేది, సో దట్ మాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.